ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవన్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే బోర్డు నుంచి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఒక అప్డేటు నిన్న అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనే దాని మీద వీళ్ళు ఒక లెటర్ అయితే ఇష్యూ చేశారనమాట. సో దీనికి ప్రీవియస్గా మనకి 2019 జూన్ 16వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే మనకి ఈ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇకపై రైల్వే బోర్డులో ఇకపై ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి గ్రూప్ డీకి అని అయితే వీళ్ళు నోటీస్ అయితే ఇచ్చారు. సో దాన్ని రెఫరెన్స్ ఇస్తూ క్లారిటీ ఇస్తూ ఇప్పుడు మరొక నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట ఆఫ్టర్ 5 years ఆల్మోస్ట్. సో ఏంటంటే ఇకపై గ్రూప్ డి నోటిఫికేషన్కి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి గ్రాంటెడ్ బై ఎన్సివిటి. అంటే మనకి వీటిలో ఏదో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా 10th కానీ ఐటీఐ కానీ ఏదన్నా ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇవ్వని ఒక క్లారిటీ అంటే ఐటీఐ ఉంటే అన్ని పోస్టులకి ఎలిజిబులా, అంటే 10th అన్ని పోస్టులకి ఎలిజిబులా, లేదా కొన్ని పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అయితే టెక్నికల్ నాన్ టెక్నికల్గా కనుక గ్రూప్ డి వేకెన్సీస్ కనుక చూస్తే అప్పుడు టెక్నికల్ పోస్టులు అనేది అంటే లైక్ డీజిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ పోస్టులు అన్నిటికీ మినిమం క్వాలిఫికేషన్ ఐటీఐ ఉండి, అంటే ఏదైతే సిగ్నల్స్ అసిస్టెంట్స్ లేకపోతే మెడికల్కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ లేదంటే అటెండర్స్ ఏదైతే ఉంటుందో వాటికి 10th క్వాలిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా అన్నిటికీ 10th ఉంటే సరిపోతుందని అయితే క్లారిటీ అయితే దీంట్లో అయితే ఇవ్వలేదు. సో ఇది అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఒక క్లారిటీ ఏంటంటే ప్రతి ఒక్క 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో పిన్ టు పిన్ ఇచ్చిన తర్వాత అయితే క్లారిటీ అయితే వస్తుంది. సో మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొకసారి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఈరోజు రైల్వే నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అలాగే గ్రూప్ డీకి మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.